వెంటిలేటర్ మీద ఉన్న ఏపీకి కూటమి ప్రభుత్వం ఊపిరిపోసిందని గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజ్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. అమరావతిపై విషం కక్కుతూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజ్తో మా ప్రతినిధి దుర్గా మన్నే ఫేస్ టు ఫేస్. ఏడాది పూర్తయిన సందర్భంగా గోపాలపురంలో విజయోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఆ సంవత్సరంలో మీరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏంటి? అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రజలకు ధన్యవాదాలు. ఎందుకంటే ఒక రాక్షస నియంత పాలనకి అంతం పలిగి ఒక మంచి పాలన సుపరిపాలన అందించే విధంగా ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి పట్టం కట్టి ఒక అపారమైన నమ్మకాన్ని మా పట్ల ఉంచినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు నమ్మిన నమ్మకానికి నేటికి సంవత్సర కాలం. ఈ సంవత్సర కాలం పాటు నిరంతరం శ్రమిస్తూ ప్రజల్లో మమేకమై తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలు కలిసి ఒక సయోధ్యతో పరిపాలన అందిస్తున్న తరుణంలో, ఏదైతే విధ్వంసానికి గురైన రాష్ట్రం పునర్నిర్మాణ దిశగా అడుగులేస్తున్న తరుణంలో అటు ఏదైతే ఎన్నికలు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చుకుంటూ ఒక్కొక్కటిగా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకుంటూ భారతదేశంలోనే నెంబర్ 1 స్థానానికి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లడంలో మీ అందరూ కృషి చేస్తున్న తరుణంలో మరొకసారి మీరు మాకు ఇంకొక సంవత్సరం రానున్న తరుణంలో ఖచ్చితంగా ఏదైతే మిగిలిన 1-2 హామీలు కూడా పూర్తిగా నెరవేర్చి మళ్లీ ఎన్నికలకు వెళ్లేసరికి ఏదైతే 2024 ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చి ఒక బలమైన సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మళ్లీ రాబోయే ఎన్నికలకు వెళ్తామని మరొకసారి ఘంటాపథంగా తెలియజేస్తూ, ఈ యొక్క సుపరిపాలన అందించడంలో అటు తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక మంచి సయోధ్యతో సంవత్సర కాలం పూర్తయినా గానీ ఎక్కడ ఎలాంటి విభేదాలు లేకుండా ఒక సయోధ్యతో ఒక మంచి పాలన అందించిన తరుణంలో మరొకసారి ప్రజలకి ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే గతంలో చెప్పినట్లుగానే వెంటిలేటర్ల మీద ఉన్న ఈ రాష్ట్రం పూర్తిగా విధ్వంసం అయిపోయిన ఈ రాష్ట్రం 3 వైద్య నిపుణులు వచ్చి వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రానికి వైద్యాన్ని అందించారు. అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో మోడీ గారి యొక్క సహకారంతో ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న ఈ రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రజలను కూడా వాళ్ళ యొక్క మద్దతు కూడా కోరుకుంటూ, ఈ మధ్య కాలంలోనే గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా 85 పంచాయతీలు వెళ్ళాం. ప్రతి సమస్య విన్నాం. దాదాపు 1840 వినతులు వచ్చినాయండి. ఈ 1840 వినతులను కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ప్రజల ఆకాంక్ష ప్రకారం ఏదైతే ప్రజలు నిర్దేశించిన పాలన, ప్రజలు ఆకాంక్షించిన పాలన అందించబోతున్నామని మరొకసారి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఈ యొక్క మంచి సుపరిపాలన అందించడానికి ఎంపీ గారు బీజేపీ తరఫున పురంధేశ్వరి గారి యొక్క సహకారం మరువలేంది, మరో పక్కన జనసేన సువర్ణరాజు గారి సహకారం మరువలేంది. ఈ 3 పార్టీలు కూడా ఏకంగా ఒకే జెండాలు 3 అవ్వచ్చు కానీ ఎజెండా ఒకటే. అదే ఎజెండాతో ముందుకెడుతూ భవిష్యత్తులో కూడా 4 ఏళ్ల పాటు ఒక సుపరిపాలన అందిస్తామని తెలియజేస్తాం. మహిళలపై వైసీపీ నాయకులు కానీ అదేవిధంగా వైసీపీ ఛానల్స్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా చట్టం ముందు ఏదైతే ప్రజల మనోభావాలకి కించపరిచే విధంగా, అది వ్యక్తిత్వ హననాన్ని చేసే విధంగా ఉండే ప్రతి చేసిన క్రియకి ప్రతిచర్య ఉంటుంది. చట్టం ముందు ఉంటాం, ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అర్హులవుతారు. మరొకసారి వాళ్ళకుండే ఏదైతే ఒక విషయాన్ని గతంలో కూడా ఎలా అయితే నింపి ప్రజల్లో గతంలో 2019లో లబ్ధి పొందారో మళ్లీ రాజధాని మీద అదే విషయాన్ని నింపి మళ్లీ లబ్ధి పొందాలనే కుతంత్రం వీళ్ళకి ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్ష అర్హులు. ఖచ్చితంగా చట్టం ముందు వాళ్ళు నిలబెట్టి శిక్షించడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రజలు ఒకసారి శిక్షించారు. ఆయన బుద్ధి జ్ఞానం లేని మనుషులు వాళ్ళు మళ్లీ అదే తీసుకువెళ్తున్నారు. ఈసారి ఒక గట్టి బుద్ధి చెప్పి వాళ్ళకి మంచి గుణపాఠాన్ని నేర్పబోతున్నారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్ తో దుర్గా మన్నే, జీ3 న్యూస్, గోపాలపురం.